మహామహోపాధ్యాయ కవిశాబ్దిక కేసరి శాస్త్ర రత్నాకర ఉభయ వేదాంత మహోదరి ఇలాంటి అనేక బిరుదులు కలిగిన వారు, రాష్ట్రపతి పురస్కారాన్ని పొందిన వారు, డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యుల వారు లేవారు మహాపండితులు. 73 సంవత్సరాల పాటు వరంగల్లో నివసించారు. ఇక్కడ లెక్చరర్ గా ఉద్యోగం చేశారు. ఎన్నో సంస్థలు స్థాపించారు. అటువంటి రఘునాథాచార్యుల వారి యొక్క 100 సంవత్సరాల పండగ శత జయంతి ఉత్సవాల కార్యక్రమం మన హనుమకొండలో సాగర్ లో ఎస్ఆర్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్నటువంటి శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో 16వ తేదీ నుండి ఏప్రిల్ 22వ తేదీ వరకు 7 రోజుల పాటు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. ఈ రంగనాథ స్వామి దేవాలయాన్ని కూడా ఇప్పుడు శత జయంతి ఉత్సవాలు ఏ మహానుభావులు అయితే జరుగుతున్నాయో వారే ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠ చేశారు. కాబట్టి వారు ప్రతిష్ఠ చేసిన దేవాలయంలో 7 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. ఇక్కడ ఉదయం పూట సాయంత్రం పూట ప్రధానంగా బ్రహ్మసూత్రాల వ్యాఖ్యానం, ఆళ్వార్ల ప్రబంధాల పారాయణం, ఇంకా అనేక స్తోత్రాలు, విష్ణు పురాణము, భాగవతము, రామాయణం ఇలాంటివి పండితులు భగవంతుడి సన్నిధానంలో భక్తితో శ్రద్ధతో ఆచార వ్యవహారాలతో చేస్తూ ఉంటారు. ఇది ప్రధానమైన కార్యక్రమం. ఇందులో విశేషంగా 18వ తేదీ రేపటి రోజున ఉదయం పూట రఘునాథాచార్యుల వారికి అష్టోత్తర చందనామార్చన కార్యక్రమం ఉంది. రఘునాథాచార్యుల వారికి వైకుంఠంలో ఉన్నారు కాబట్టి వారి చిత్రపటానికి అష్టోత్తర చందనామార్చన ఉంటుంది. వారి పాదుకలకు అభిషేకం ఉంటుంది. అలాగే రేపటి రోజున వారికి సంబంధించిన స్తోత్రాలన్నీ కూడా వారి గొప్పతనాన్ని చెప్పేటువంటి స్తోత్రాలు వారాయడం కూడా ఉంటుంది. అంతేకాక ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం మధ్యాహ్నం సుమారు 1:30-2 జగదాచార్యులు శ్రీ 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 తిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిరంజీవ స్వామి శంషాబాద్లో సమతామూర్తి సువర్ణమూర్తి స్థాపన చేసినటువంటి వారు. దేశ విదేశాల్లో శ్రీ వైష్ణవ సిద్ధాంతాన్ని సుప్రతిష్ఠితంగా ప్రచారం చేస్తున్నటువంటి మహానుభావులు. అన్నాసాగర్లో పెద్ద విస్తృతమైన వ్యాఖ్యానం చేశారు. ఆ వ్యాఖ్యాన గ్రంథం యొక్క 3వ ముద్రణ గ్రంథాన్ని చిరంజీవి స్వామి వారు ఆవిష్కరిస్తారు. అలాగే ఆలయాల్లో విశిష్టమైన సేవలు అందించిన వారు, అలాగే మంచి పండితులైనటువంటి వారు, సంప్రదాయానికి భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు విశిష్టంగా సేవ చేసేటువంటి 16 మంది మహా విద్వాంసులకు రఘునాథాచార్యుల వారి యొక్క శత జయంతి సందర్భంగా చిరంజీవి స్వామి వారు శ్రీ రఘునాథ దేశిక విశేష పురస్కారం అని 16 మందికి పురస్కార ప్రదానం చేస్తారు. 16 మందికి పురస్కార ప్రదానం చేయడం, విష్ణు సహస్రనామ వ్యాఖ్యాన గ్రంథాన్ని వారు ఆవిష్కరించడం, అలాగే రంగనాథ స్వామికి దేవుడికి మంగళాశాసనం పలకడం, అలాగే అనుగ్రహ భాషణం చేస్తారు. ఇది 20వ తేదీ ప్రధానమైన కార్యక్రమం. ఈ 7 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాలు 22వ తేదీ ఏప్రిల్ మధ్యాహ్నం శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రంలో ఆండాళ్ తల్లి గోదాదేవి తల్లి క్షేత్రంలో 24వ పీఠాధిపతిగా ఉన్నటువంటి వారు శ్రీ 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 తిరండి షడగోపముని రామానుజ జీఎస్ స్వామి వారు అనేవారు 20వ తేదీ 21వ తేదీ 22వ తేదీ 3 రోజులు ఉంటారు. 22వ తేదీ ఈ ఉత్సవాల ముగింపు సమయంలో వారు వస్తుత ఉపయాతోహం అనే గ్రంథాన్ని ఆవిష్కరిస్తారు. వారు అనుగ్రహ భాషణ చేస్తారు. వారి సమక్షంలోని ఈ వారం రోజులు ఉన్నటువంటి గుజరాత్ రాష్ట్రానికి చెందిన, ఆంధ్రప్రదేశ్ చెందిన, తెలంగాణకు చెందిన సుమారు 14 మంది పండితులు ఇక్కడ ఉదయం సాయంత్రం చేసే కార్యక్రమాలన్నింటి యొక్క ముగింపు 22వ తేదీ ఉదయం ఉంటుంది. ఈ కార్యక్రమంలో భక్తి భావం గలవారు, రసజ్ఞులు, జిజ్ఞాసులు, అలాగే వైదికమైన ధర్మం మీద నిష్ట గల వారందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు. ప్రతిరోజు తీర్థ ప్రసాదాలు, అలాగే వారికి కావలసినటువంటి పది ఆరాధన అంటారు, మంచి ప్రసాద వితరణ, ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. ఇది ఒక భారతీయ ధర్మానికి, వైదిక ధర్మానికి, సంస్కృతి సంప్రదాయాలకు కృషి చేసిన మహానుభావుడికి మనం సమర్పించేటువంటి కృతజ్ఞతాంజలి. 7 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ కర్నూలు పట్టణంలో 13వ తేదీ సాయంత్రం నుంచి 18 రాత్రి వరకు అక్కడ యజ్ఞ కార్యక్రమం, శ్రీ రామాయణ యజ్ఞం అనేది రఘునాథాచార్యుల వారి శత జయంతి సందర్భంగానే శ్రీ 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 తిరండి అష్టాక్షరి జీఎస్ స్వామి వారి యొక్క పర్యవేక్షణలో, ప్రత్యక్ష పర్యవేక్షణలో గోదా గోకులోని ప్రాంగణంలో రంగనాథ స్వామి దేవాలయంలో అక్కడ యజ్ఞ కార్యక్రమం జరుగుతున్నది. ప్రస్తుతం అక్కడ జరుగుతుంది. అది గురువు గారిదే, ఇది గురువు గారిదే కదా అని ఇక్కడ యజ్ఞ కార్యక్రమం పెట్టలేదు. కానీ హైదరాబాద్ నగరంలో
28 పొద్దున సాయంత్రం, 29 పొద్దున సాయంత్రం అక్కడ 31 మంది విశిష్ట పురస్కారాలు, 31 మంది మహానుభావులకు విశిష్ట పురస్కారాలు సమర్పించేటువంటి పెద్ద ఎత్తున కార్యక్రమం హైదరాబాద్ జరుగుతుంది. ఇలా 3 కార్యక్రమాలు. వారు పుట్టినటువంటి 1926 మేలో వారు అవతారం, వారి యొక్క జన్మదినం. అలాంటి సందర్భంలో 100 సంవత్సరాలు ప్రవేశించిన సందర్భంగా 3 చోట్ల, అటు ఆంధ్రప్రదేశ్ లో, హైదరాబాద్ లో, అలాగే వరంగల్ లో 3 చోట్ల జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలు ఇప్పటి నుంచి మొదలుకొని వచ్చే సంవత్సరం వరకు కూడా ఉంటాయి. కర్నూలులో వీరి శత జయంతి సందర్భంగా శ్రీ వైష్ణవ సౌభాగ్యం అనే గ్రంథము, అలాగే ఆచార్య వైభవం అనే గ్రంథము, అలాగే బుధరంజని కేనోపనిషత్ వివరణ అనే గ్రంథము, శ్రీ రఘునాథ దేశిక వైభవం అనే గ్రంథం కూడా ఆవిష్కరింపబడుతుంది. 8 మంది జిఎస్ స్వామి వారు ఉంటున్నారు. అద్వైత సిద్ధాంతానికి 2 యతిపతులు ఉంటారు. అలాగే ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన సీనియర్ మోస్ట్ పండితులందరూ అక్కడ ఉంటున్నారు. సత్సంప్రదాయ పరిరక్షణ సభ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. సత్సంప్రదాయ పరిరక్షణ సభకు సంస్థకు ఎస్ఆర్ కళాశాల, ఎస్ఆర్ యూనివర్సిటీ యజమానులైనటువంటి శ్రీమాన్ నరేంద్ర వరదారెడ్డి గారు, వారి శ్రీమతి గారు సుమతిదేవి గారు ఈ సత్సంప్రదాయ పరిరక్షణ సభకు అధ్యక్షులుగా ఉన్నారు. నా పేరు సముద్రాల శటగోపాచార్య, సత్సంప్రదాయ పరిరక్షణ సభ ట్రస్ట్ సంస్థకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. హలో, జై శ్రీమన్నారాయణ. ఈ కోవెల యూనివర్సిటీ ఆవరణలో ఉంది. విద్యార్థులకు అందరికీ ఎట్లా అంటే వాళ్ళకి ఎట్లా నడవడితో ఉండాలి, ఏం చేయాలి. రేపు రోజు కొంతమంది అయితే చూస్తూ ఉంటాం, 20-30 మంది పిల్లలు వస్తూ ఉంటాం. అయితే ఆ పిల్లలకు నడవడిక నేర్పడానికి కానీ పెట్టినట్టుగానే పెట్టారు. కానీ మాలాంటి వాళ్ళకి కూడా మంచి అంటే దైవ సన్నిధికి రావడానికి అనుకూలంగా ఉంది. ఇక్కడ ఈ ఉత్సవం ఇక్కడ సేవించుకోగలగడం మా అదృష్టంగా రామానుజాయనమ. ఇక్కడ ఎస్ఆర్ యూనివర్సిటీలో ఈ యొక్క రంగనాథన్ కోవిల కూడా సాక్షాత్తు నల్లాన్ చక్రవర్తి రఘునాథాచార్య సంకల్పంతోనే నిర్మించబడ్డది. ఇప్పుడు ఇక్కడ రఘునాథాచార్య స్వామి 100 సంవత్సరముల ఉత్సవం జరుపుకుంటున్నాము. ఈ వరంగల్ చాలా మహాభాగ్యనగరం, హైదరాబాద్ కాదు భాగ్యనగరం. ఎందుకంటే ఆధ్యాత్మికంగా చూసుకుంటే నల్లాన్ చక్రవర్తి రఘునాథాచార్యులు ఇక్కడ వారు అవతరించింది ఎక్కడో అయినా కానీ ఇక్కడే వారి జీవనం సాగించిండ్రు. దాదాపు 85 కోశాలు వారు రచించిండ్రు. సాక్షాత్ జీఎర్లకే వారు ఎన్నో భగవత్ విషయము, శ్రీ భాష్యం, కాలక్షేపాలు అందించిండ్రు. అటువంటి రంగనాథాచార్యులకు మానస పుత్రిక లాగా సుమతి గారు. ఎందుకంటే వారి సంకల్పము, వీరికున్న ఆచార్య భక్తి, వారి అనుగ్రహంతో ఇక్కడ కోవెలు నిర్మించడం జరిగింది. ఇప్పుడు శత జయంతి ఉత్సవాలు ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇక్కడ మన శ్రీపెరుంబుదూరులో ఒక ఆచార్యులు అనుగ్రహించారు. ఇప్పుడు బెంగళూరులో, కర్ణాటకలో మేల్కోట ఎలా దివ్య దేశమో, శ్రీరంగం ఎలా ఆ తమిళనాడులో దివ్య దేశమో. ఎందుకంటే శ్రీరంగం ఎందుకు దివ్య దేశం అంటే రంగం గురించి కాదు, ఆళ్వార్ల ఆచార్యులు వెంచేసి ఉన్నట్టు. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వరంగల్ దివ్య దేశం అని ఒక సూక్తి వెల్లడించిండ్రు. అంటే వరంగల్ దివ్య దేశం ఎందుకైందంటే శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి రఘునాథాచార్యులు వేంచేసి ఉన్నారు. వారి భక్తులము, వారి పాద సంబంధీకులం మేము ఈ ఊర్లో ఉండడం అదృష్టంగా భావిస్తున్నాము. శ్రీమాన్ శటగోపాచార్య స్వామి వారు ఎంతో ఉత్సుకతో వారి నాయకత్వంలో ఇక్కడ శతజయంతి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా 7 రోజుల ఉత్సవం. ఇక్కడ శ్రీమద్ రామాయణము, భారతము, భాగవతము అన్ని గ్రంథాలు పారాయణాలు అవుతున్నాయి. అలానే దివ్య ప్రబంధం కూడా పారాయణం అవుతుంది. ఎక్కడెక్కడి నుంచో పండితులు వేయించేసి ఇక్కడ అన్వయిస్తున్నారు. చాలా భాగ్యంగా భావిస్తున్నాము ఈ రంగనాథుని కోరు. అది కాక చిన్నజీయర్ స్వామి వారు కూడా 20వ తారీఖు నాడు ఇక్కడికి వచ్చి అనుగ్రహించడానికి చిన్నజీయర్ స్వామి వారు కూడా వేయించేస్తున్నారు. ఇక్కడ మెయిన్ ఈ ఒక రంగనాథుని ఉత్సవాలే కాకుండా 12 ఆళ్వార్ల పూర్వాచార్య తిన్నక్షేత్రాల ఉత్సవాలు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ కోవెల ఇలానే జరగాలని చెప్పేసి సుమతి గారు, వరదారెడ్డి గారు ఆరోగ్యంగా పల్లాండుగా ఉండాలని విన్నవిస్తూ జై శ్రీమన్నారాయణ. ఈ అన్నాసాగర్ లో ఉన్నటువంటి ఎస్ఆర్ యూనివర్సిటీలో ఉన్నటువంటి రంగనాథ సన్నిధి, రంగనాథుడు, ఆళ్వాళ్ళు, లక్ష్మీదేవితో కూడుకున్నటువంటి సన్నిధి. ఇంతే కాకుండా ఇక్కడ ఆళ్వాళ్ళు కూడా ఉంటారు. ఈ యొక్క సన్నిధి యొక్క విశిష్టత ఏంటి అంటే విద్యతో పాటు విలువలను కూడా నేర్పించేటువంటి సన్నిధి. ఈ యూనివర్సిటీలో ఉండటం వలన ఈ కళాశాలలో, ఈ యొక్క యూనివర్సిటీలో చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా
ఈనాటి కాలంలో ఆధునిక కాలంలో విలువలు అనేటువంటి మర్చిపోతున్నారు. అలాంటి దృష్టిలో పెట్టుకుని ఆచార్యులైనటువంటి శ్రీ రఘునాథాచార్య స్వామి వారు మహామహోపాధ్యాయ శాస్త్రరత్నాకర వారు ఒక విషయం ఆలోచించి ఈ యొక్క విద్యా సదస్సులు విద్యా సన్నిధిలో కనుక దేవాలయం ఉంటే పూర్వకాలంలో ఏ విధంగానైతే దేవాలయాల్లో విద్యను నేర్పించి విలువలను వినయాన్ని ఏ విధంగా తెలిపేవారో సంస్కారాన్ని నేర్పించేవారో ఆ విధంగా నేటి యొక్క తరానికి ఆధునిక తరానికి సంస్కారం అనేటువంటిది కావాలి. సంస్కారంతో మానవుడు ఉన్నతత్వాన్ని పొందుతాడు, వ్యక్తిత్వాన్ని పొందుతాడు, సమాజంలో ముందు తరాలకు ఆదర్శంగా ఉండి ఉత్తమమైనటువంటి సమాజాన్ని కుటుంబాన్ని కూడా నిర్మించగలుగుతాడని ఆలోచించి వరదారెడ్డి సుమతీదేవి యొక్క దంపతులతోటి ఆలోచించి ఇక్కడ ఈ యొక్క రంగనాథ స్వామి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. రంగనాథుడు అంటే ఎవరో కాదు, సాక్షాత్ వైకుంఠవాసుడు. ఆ వైకుంఠవాసుడి నుంచే అనేకమైనటువంటి అవతారాలు, అదే విధంగా అనేకమైనటువంటి ఆళ్వార్లు అనేటువంటి వాళ్ళు ఉద్భవించారు. ఆ విధంగా ఈ యొక్క సన్నిధిలో, ఈ రంగనాథ స్వామి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు మొదలైనటువంటి అనేక కార్యక్రమాలు ఆ శ్రీరంగంలో ఎలా జరుగుతాయి అలాగే జరుగుతాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉత్సవము శ్రీ నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్య స్వామి వారి యొక్క వారు అనేకమైనటువంటి గ్రంథాలు రచించడమే కాకుండా విజ్ఞాన సరస్వము నడుస్తున్నటువంటి విజ్ఞానం వారు, అంతేకాకుండా అనేకమైనటువంటి రాష్ట్రపతి పురస్కారాలను, ఇంతేకాకుండా వారు మహామహోపాధ్యాయ శాస్త్రరత్నాకర మొదలైనటువంటి బిరుదులను కూడా పొందినటువంటి వారు. వారి యొక్క స్మృత్యర్థము 100వ తిన్నక్షత్రోత్సవాన్ని మేము ఇక్కడ జరుపుకుంటున్నాము. ఆ తిన్నక్షత్రోత్సవానికి ఇక్కడికి వచ్చినటువంటి పండితులు గాని, ఇక్కడికి వచ్చినటువంటి గోష్ఠి గాని అందరూ కూడా విద్యావంతులే. ముఖ్యంగా పండితులైనటువంటి వాళ్ళు అందరూ కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఉండి రిటైర్డ్ అయినటువంటి వారు, ఇంకా ఈ యొక్క ఆధ్యాత్మిక సేవను సంస్కార సేవను చేసేటువంటి వారు. అలా దృష్టిలో పెట్టుకుని షడగోపాచార్య స్వామి వారందరినీ కూడా ఆహ్వానించి వరదారెడ్డి గారు సుమతి గారి దంపతులతోటి వారిచే ఇక్కడ పారాయణ కాలక్షేపాలు, భగవద్ విషయం భాష్యం మొదలైనటువంటి కాలక్షేపాలు, నాలాయిరం మొదలైనటువంటి ప్రబంధ పారాయణాలు మొదలైనటువంటి నిర్వహిస్తున్నారు. ఎంతో అద్భుతమైనటువంటిది. కన్నులారా చూడడమే, చెప్పితే వినటం కంటే కన్నులారా చూస్తే ఆ భాగ్యం అమోఘం అనిపిస్తుంది. జై శ్రీమన్నారాయణ.